రాతలు పత్రాలు చూసుకుంటే వచ్చేది కాదు అని అంటూ ఉంటారు. అంటే ప్రీ ప్లాన్డ్‌గా అసలు లవ్ చేయడం సాధ్యమవుతుందంటారు మీరు చెప్పిన ప్రీ ప్లాన్డ్‌గా లవ్ చేయడం సాధ్యమవుతుందా? అంటే ముందే నీ యొక్క భవిష్యత్తు ఏదో నిర్ణయించుకొని అవును. ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి అవన్నీ ఆలోచించి ప్రేమించడం సాధ్యమవుతుందా? అవును. జీవితంలో ప్రీ ప్లాన్డ్‌గా ప్రేమ సాధ్యమవుతుందా అని అడుగుతున్నారా? అవును. ఒక కాలేజీ అమ్మాయికి హ్మ్. ఎందుకు కాలేజీలో చేరిందండి? నాకు క్లియర్‌గా చెప్పండి. చదువుకోవడానికి, చదువు తర్వాత? ఉద్యోగం చేయాలి. తర్వాత? ఎలాగో పెద్దలు పెళ్లి చేస్తారు కాబట్టి. పెళ్ళికి, ఉద్యోగానికి మధ్యలో. హ్మ్. పెళ్ళికి, ఉద్యోగానికి తండ్రితో కలిసి ఉంటూ ఆ జీతం ఏదో తల్లికి ఇచ్చి తన రుణం కొంచెం తీర్చుకొని అవును. అవును. కొంచెం అయిన తర్వాత ఆ తండ్రికి ఏదైనా సరదాగా గిఫ్ట్ ఇదే కదా. ఇదంతా ప్రీ ప్లాన్డా కాదా? కాలేజీలో చేరినప్పుడు ఏది ప్రీ ప్లాన్డ్? ఉద్యోగం చేయటం, చదువుకోవటం ఇది ప్రీ ప్లాన్డా? పెళ్లి చేసుకోవడం ప్రీ ప్లాన్డా? లవ్ ప్రీ ప్లాన్డ్ ఏది ప్రీ ప్లాన్డ్? చదువుకోవడం, తల్లిదండ్రులు బాగా చూసుకోవడం ప్రీ ప్లాన్డా కాదా? ప్రీ ప్లాన్డ్. నీకు ఒక ప్రీ ప్లాన్తో కాలేజీలో చేరినప్పుడు మరి లవ్ ప్రీ ప్లాన్ ఏంటి? నీకు ప్రీ ప్లాన్ లవ్కే అంత ఉన్నప్పుడు దీనికి ఎంత ఉండాలి? అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, వాళ్ళు ఇంత ఖర్చు పెట్టారు, లక్షల లక్షలు నా మీద ఖర్చు పెట్టారు, కొంచెం అన్నా వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. ఒక ఏసీ రూమ్, మధ్యతరగతి కుటుంబాల గురించి. మరి ఇంత ప్రీ ప్లాన్ ఉన్నప్పుడు నీకు ఆ ప్రీ ప్లాన్ మధ్యలో అదే అట్రాక్షన్. ఓకే గురూజీ, నాకు మీ మాటలు వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది మీరు ప్రేమికులకు బద్ధ విరోధులాగా ఉన్నారు. వాళ్ళ ప్రేమని కొలాప్స్ అయిపోవాలని కోరుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు ఏమంటారు? ప్రేమకి వ్యతిరేకని కాదండి నేను, ఇమెచ్యూరిష్ ప్రేమకి వ్యతిరేకం. దీనికి నా జీవితమే. మా అబ్బాయి లవ్ మ్యారేజ్, నాది అఫ్ కోర్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కానీ మా అమ్మ చూసిన మ్యారేజ్. మా ఫాదర్ది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మా బ్రదర్ది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మా మావయ్యది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మీద నాకే వ్యతిరేక. ఫస్ట్ పాయింట్, నా కోడలు నా కొడుకు కన్నా పెద్దమ్మాయి, 6 months ఎంతో, పక్కా అయ్యంగార్ బ్రాహ్మిన్స్, ఇంటర్ స్టేట్ మెడ్రాసు తమిళ అయ్యంగార్స్. డబ్బు ఉందో లేదో చెప్పకూడదు కానీ పెద్ద తక్కువ. నేనే చేశాను మెడ్రాస్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి, నేనే చేశాను హైదరాబాద్కి. నేను స్వయంగా వెళ్ళి ఆడపిల్ల తండ్రిని అడిగాను, మా కొడుకు ఇచ్చి చేసుకుంటావు మంచోడు కుర్రోడు అని చెప్పేసి. దీనన్నిటికీ కారణం ఏంటంటే మా అబ్బాయి నాకు చెప్పాడు లవ్ చేశానని చెప్పి. ఆ అమ్మాయి ఇండియా ర్యాంకర్, కంట్రీకి ర్యాంకర్ సిఏలో. ఇందులో ఏంటి నేను ఏ వ్యతిరేకంగా ఉన్నాను చెప్పండి? ఒకటే నక్షత్రం ఏదో అంటారు చూడండి, గోత్రం ఒకటే గోత్రం. మరి ఇన్ని చేసిన వాడికి నేను మీరు ప్రేమకి వ్యతిరేకం ఎలా అంటారు మీరు? కాబట్టి నేను క్యాలిక్యులేషన్స్ చేయటం లేదండి. మా అబ్బాయి కూడా కార్వీ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నప్పుడు అదే ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిని చేసి ఇంటికి తీసుకొచ్చి పరిశీలన చేసి, బాగానే ఉంటుంది కదా నాన్న, పనే ఉంటుంది కదా అమ్మ అని అడిగినప్పుడు, బాగుందిరా అమ్మాయి, చాలా బాగుంది, ఏంటి మిగతా వివరాలు చెప్పన్నప్పుడు, ఈ వివరాలన్నీ చెప్పినప్పుడు ఇవేమి మాకు ఆనలేదు. బికాజ్ వీ హ్యావ్ ఆల్సో ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అలాంగ్ విత్ మై సన్. ఎంత ఆరోగ్యకరమైన ప్రేమ ఇది. మరి ఎంతమంది ఈ కాలంలో అమ్మాయిలు తీసుకెళ్ళి నీకు కాబోయే కోడలు నచ్చిందా నాన్న అని చెప్తున్నారు? చెప్పరు కదా. సో ఈ మిస్అండర్స్టాండింగ్ వద్దండి. ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ లవ్, నాట్ దిస్ టైప్ ఆఫ్ లవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మరి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చింది, మీ స్టైల్లో మంచి టిప్ చెప్పండి దీనికి సంబంధించి. ప్రేమ రోజు రోజుకి విస్తృతం అయ్యే ప్రేమ ఒకటండి. నేను, నా పక్కింటి వాళ్ళు, విశ్వం, ప్రపంచం, ఎవరు నా వాళ్ళు కాదనేది కూడా ఇంకో రకమైన ప్రేమ అండి. దాన్నే తత్వం అంటారు, అంటే ఫిలాసఫీ, హయ్యెస్ట్ ఫిలాసఫీ. దేనికి బాధపడకపోవడం, అసలు నేను కాదు. రెండు చెప్పింది కృష్ణ మహాత్ముడే. ఒకటి భగవద్గీత, ఇంకోటి కృష్ణతత్వం. ప్రేమ అంటే ఏది ఎప్పుడు వాడాలి, కృష్ణతత్వం ఎప్పుడు వాడాలి, భగవద్గీత ఎప్పుడు వాడాలి తెలుసుకోవటమే నిజమైన జీవితం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.